జరగని శోభనానికి ఇంత అలంకరణ అవసరమా? ఏంటి సార్? గౌతమి రుద్ర వాళ్ళిద్దరూ కనిపించట్లేదు. ఏంటి సార్ మీరు చెప్పేది? చూద్దాం పదండి సార్. రుద్రాన్ని తీసుకుని గౌతమ్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఇది వాడి పని అయి ఉంటుందా? ఎవడు వాడు అంత డేర్గా ఇంట్లోకి ఎలా వచ్చాడు? నో డౌట్ వాడెవడో గాని అందరినీ మత్తులో నిద్రపుచ్చి గౌతమిని రుద్రను తీసుకెళ్ళాడు. నువ్వు నైట్ భోజనం చేయలేదు కదా? అంటే అది సార్, ఇంకో 4 రోజులు నేను ఉపవాసం సార్. నైట్ ఎన్ని గంటలు నిద్రపోయావు? తొందరగానే నిద్రపోయాను సార్. ఏం సార్? నైట్ నీకేమైనా శబ్దాలు కానీ అరుపులు కానీ అలాంటివి ఏమైనా వినిపించాయా? అంటే ఇంట్లోకి ఎవరైనా వచ్చినట్టు కానీ నీకేమైనా అనిపించిందా? లేదు సార్, ఏం తినలేదు కదా, నీరసంతో వెంటనే నిద్ర వచ్చేసింది. మీరిందాక లేపే వరకు నాకు అసలు మెలకువే రాలేదు సార్. ఏం సార్, మేడం గారికి ఏమన్నా థ్రెట్ ఉందా? అలాంటిదే. వెళ్ళి నువ్వు అందరినీ లేపు. అలాగే సార్. విజయ్ 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 ఏంటి కృష్ణ? గౌతమి రుద్ర కనిపించట్లేదు విజయ్. ఏంటి నువ్వు చెప్పేది? అవును విజయ్, ఆ కిడ్నాపర్ అనంత పని చేశాడు. వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేశాడు. ఎవరయ్యా ఏ పాపిష్టోడి పని చేశాడు? అన్యాయం కాకపోతే నిద్రపోయే వాళ్ళు ఎత్తుకుపోతారా? ఇది బిల్లాగడి పని అయి ఉంటుందా? ఎవరయ్యా బిల్ల? వాడి నోట్లో దుమ్ముపడ, వాడి కాళ్ళు చేతులు ఎరగా. కానీ కొత్తవాడు అంత ఈజీగా మన ఇంట్లోకి రాడు. ఊళ్ళోకి కొత్తవాళ్ళు ఎవరైనా వచ్చినా తెలిసిపోతుంది. ఆ ఇష్క వాళ్ళు పిన్నే చేసుంటారు బాబు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అవునయ్యా, ఇది వాళ్ళ పని అయి ఉంటుంది. వెళ్తూ వెళ్తూ ఛాలెంజ్ కూడా చేసి వెళ్ళారు. ఇది మన గురించి బాగా తెలిసిన వాళ్ళ పని కృష్ణ.
మనల్ని మత్తులో పడుకోబెట్టి ధైర్యంగా ఇంటికొచ్చి తీసుకెళ్లారు అంటే నో డౌట్ ఖచ్చితంగా ఇది తెలిసిన వాళ్ళ పనే. ఇషిక అయి ఉంటుందా? నాకెందుకో మన ట్రస్ట్ మీద డౌట్ వస్తుంది. అంటే అంటే మీ అనుమానం మాత మీద బాబు? సరిగ్గా ఎవరో తెలీదు, కానీ ట్రస్ట్ మెంబర్లో ఒకరు మాత్రం టార్గెట్ చేశారు. ఇంజనీర్ చనిపోతూ ట్రస్ట్ పేరు చెప్పాడు. ఇంజనీర్ని ట్రస్ట్ వాళ్ళే మర్డర్ చేస్తుంటారని ఎస్ఐ చెప్తున్నాడు. నాపై కూడా ఒకసారి కొవ్వొత్తుతో హత్య ప్రయత్నం జరిగింది. మొన్న పూజ రోజు కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. ఫ్యాక్టరీ కడితే అరిష్టం అని మాతాజీ చెప్పింది. నిన్న మనం కబురు పెట్టకుండానే ఆశ్రమం నుంచి తీర్థం వచ్చింది. అది తాగి మనం అందరం మత్తులోకి వెళ్ళిపోయాం. ఇదంతా చూస్తుంటే నా అనుమానం కరెక్ట్ అనిపించట్లా? విజయ్, ఒకసారి మన ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకురండి. ఇదిగో కృష్ణ, ఏముంది కృష్ణ? నో డౌట్ ఇది ట్రస్ట్ పని అయి ఉంటుంది. ఈశ్వర్ గారి తదనంతరం ఈ ఆస్తి మొత్తం మీకు, గౌతమికి, రుద్రకు చెందాలని రాసుంది. మీరు లేకపోతే మొత్తం ఆస్తి అంతా ట్రస్ట్కి చెందుతుందని రాసుంది. అంటే మీరు, గౌతమి, రుద్ర లేకపోతే ఆస్తి అంతా ట్రస్ట్దే. సో ట్రస్ట్ మెంబర్స్లో ఎవరో ఆస్తి కోసం ఆశపడి ఇదంతా చేస్తున్నారు. అందుకే కొవ్వొత్తులతో మీపై హత్యా ప్రయత్నం చేశారు. కారు బ్రేకులు తీసి మాపై హత్యా ప్రయత్నం చేశారు. ఆస్తిని ఫ్యాక్టరీ కట్టడానికి వేస్ట్ చేస్తున్నామని చెప్పి ఫ్యాక్టరీ అడ్డుకోవాలని చూశారు. అది కుదరకపోవడంతో ఆస్తికి వారసులైన గౌతమి, రుద్రాన్ని ఎత్తుకెళ్లిపోయారు. నాకెందుకో డౌట్గా ఉంది విజయ్, ఇదంతా ట్రస్ట్ పని అయి ఉంటుంది. అక్కడ నళిని, ప్రభాకర్ అని ఇద్దరు దొంగ భక్తులున్నారు. వాళ్ళని 4 పీకితే మ్యాటర్ మొత్తం బయటకు వస్తుంది. కానీ మాతాజీ ఇలాంటి పని చేస్తారా? విజయ్, మీరన్నదంతా నిజమే. మొత్తానికి ట్రస్ట్లో దొంగలున్నారు. గౌతమిని, రుద్రని అక్కడే దాచుంటారు. మనం వెంటనే వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు. అవునాయనా, త్వరగా వెళ్ళండి అయ్యా, త్వరగా వెళ్ళండి. వాళ్ళు ఏ అఘాయిత్యం తలపెట్టక ముందే వెళ్ళి కాపాడండి అయ్యా, వెళ్ళండి అయ్యా.
మాతాజీ 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 విజయబాబు కృష్ణబాబు ఆశ్రమానికి వచ్చారు. ప్రభాకర్ని కొడుతున్నారు. నళిని ఎక్కడా? మాత మీరే మమ్మల్ని కాపాడాలి. అవును మాత. విజయ్, ఏంటిది? అతి పవిత్రమైన ఆశ్రమంలో ఈ హింస ఏంటి? భక్తుల్ని భయభ్రాంతుల్ని చేసి ఆశ్రమ ప్రశాంతతను భగ్నం చేయాలని వచ్చారా? ఇక్కడ భక్తులు ఎవరున్నారు? వీళ్ళు మీకు భక్తుల్లా కనిపించడం లేదా? వాళ్ళు భక్తులా? వాళ్ళు భక్తులై ఎన్నాళ్ళైంది? అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అవన్నీ మీకు అనవసరం. ఇది మా అన్నయ్య పేరు మీద నడుస్తున్న ఆశ్రమం. మా ట్రస్ట్ డబ్బులతో ఇక్కడ దినచర్య గడుస్తుంది. అందుకే ఇక్కడ ఎవరెవరుంటారో ఏం చేస్తుంటారో తెలుసుకోవాల్సిన బాధ్యత మాది. ఏంటి విజయ్, ఆశ్రమంలో అనాథలు భక్తులు కాకుండా దొంగలు హంతకులు కూడా ఉంటారా? ఇదేనా మీ అన్నయ్య నీకు నేర్పించిన సంస్కారం? ఈ ఆశ్రమం నుంచి వచ్చిన భక్తులే విజయ్ని 2 సార్లు చంపాలని చూశారు. వాళ్ళు నా భక్తులు కాదని నేను ఇదివరకే చెప్పాను. ఎవరో హంతకులు ఆ వేషాల్లో వచ్చారు. వాళ్లకు మీకు సంబంధం ఉంది అనంటే? నువ్వు క్రిమినల్ లాయర్వి కాబట్టే అందరినీ క్రిమినల్స్లా చూస్తున్నావు. అది తప్పు. మన దృష్టికోణాన్ని బట్టి అవతలి వారిని అంచనా వేయకూడదు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గుర్తించే బుద్ధిని జ్ఞానాన్ని అలవర్చుకోండి, పైకొస్తారు. నాపై అంత పెద్ద నింద వేశావే, అది నిజమని నిరూపించగలవా? నిరూపించలేకపోతే ఏం చేస్తావ్? కొన్ని నిజాలు వెంటనే బయటపడవు, కానీ ఏ నిజం కూడా ఎన్నో రోజులు దాగదు. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండి ఎంక్వైరీ చేసుకో. చిన్న తప్పు తేలినా సరే ఆశ్రమం ఖాళీ చేస్తాను. చనిపోయిన ఇంజనీర్ ట్రస్ట్ పేరు చెప్పాడు. చెప్తే? అతని హత్యకు ఈ ట్రస్ట్ కి సంబంధం ఉంది. ఏ రకమైన సంబంధం? అది తెలుసుకుందామనే వచ్చాను. చెప్పండి. ఏంటి విజయ్ ఇది? ఏం మాట్లాడుతున్నాడు ఇతను? ఇలాంటి వాణ్ణ మీ అన్నయ్య గారి స్థానంలో నిలబెట్టావు? అనుమానం వచ్చింది కాబట్టి అడుగుదామని వచ్చాం మాత. మీరు చేశారనట్లేదు. ట్రస్ట్లో ఎవరికైనా సంబంధం ఉందేమోనని తెలుసుకుందామని వచ్చాం. ఎలా సంబంధం ఉంటుంది విజయ్? ఇంజనీర్ని చంపడం వల్ల ఇక్కడ ఎవరికి ఉపయోగం? ఏ రకంగా ఆలోచించి ఇక్కడికొచ్చారు? విజయ్, ఆ డాక్యుమెంట్స్ ఒకసారి ఇవ్వండి. ఈ డాక్యుమెంట్స్ లో ఈశ్వర్ గారి ఆస్తి వారసులు లేని పక్షంలో ట్రస్ట్ కి చెందుతుందని రాసుంది. రాస్తే? ఆ ఆస్తి కోసం ట్రస్ట్ ఇదంతా చేస్తోందేమో. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు కృష్ణ. ట్రస్ట్ అంటే నిధి కాదు, నమ్మకం. ట్రస్ట్ మెంబర్స్గా ఉండేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాదు, స్వచ్ఛంద సేవకులు. ఇక ఆశ్రమంలో ఉండేది సర్వసంగ పరిత్యాగులు, అంటే సంసారాలు వదిలేసి వచ్చిన సన్యాసులు. వీళ్ళెవరికి డబ్బు అవసరం లేదు. వీళ్ళు ఇంతకుముందు డబ్బు కోసం పనిచేయలేదా? వీళ్ళు హైదరాబాద్లో ఏం చేశారో తెలుసా మీకు? చూడండి, వాల్మీకి కూడా ఒకప్పుడు హంతకుడు, తర్వాతే ఋషి అయ్యాడు, రామాయణాన్ని రాశాడు. ఇక్కడికి అందరూ మారిపోయి వస్తారు, మరో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వస్తారు. మీరు మాత్రం మూర్ఖంగా వచ్చారు. ఆధారాలు లేని అనుమానాలతో
ఆశ్రమాన్ని కించపరచడానికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని క్షమించడు, శపిస్తాడు. మీరు కష్టాల్లో పడతారు. ఆల్రెడీ ఒక కష్టం వచ్చింది. మా వదిన్ని రుద్రని ఎవరో కిడ్నాప్ చేశారు. అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. నిన్ను ముందే హెచ్చరించాను కూడా. ఫ్యాక్టరీని మొదలు పెట్టొద్దంటే పెడచెవిన పెట్టావు. ఇప్పుడేమైందో చూడు. ఇప్పటికైనా అర్థం చేసుకో విజయ్. పెద్దవాళ్లు, మాలాంటి సాధువులు చెప్పే మాటలు అక్షర సత్యాలు. మా వరాలు వృధా కావు, మా వాక్కులు అబద్ధాలు కావు. ఓ, మీకంత మహిమ ఉందా? అయితే గౌతమ్ ఎక్కడుందో చెప్పండి. ఇక్కడ ఉంటుందని ఊహించొచ్చావు, నాకు తెలుసు. మొదట్నుంచి మాపై నీకు వ్యతిరేక భావం ఉంది. అందుకే వీళ్లని కూడా అపార్థం చేసుకున్నావు. నీ ఆలోచన తీరు మారకపోతే ప్రపంచమంతా నీకు శత్రువులుగానే కనిపిస్తారు. గౌతమిని ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు. కానీ నాకు గౌతమి ఈశ్వర్ గారి భార్యగానే కనిపిస్తుంది. ఆ మహనీయుడి భార్యను, కొడుకును నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? అంతటి మహాపాతకానికి నేనెందుకు ఒడిగడతాను? అనుమానపు పొరల్ని చీల్చివేసి అహంకారాన్ని తగ్గించుకుని మంచిగా ఆలోచించు. నీకు మంచి జరుగుతుంది. అలాగే న్యాయవాదివి కాబట్టి తార్కికంగా ఆలోచించు. గౌతమి దొరుకుతుంది. గౌతమి శత్రువు ఎవరు? ఇషిక. గౌతమిని చంపడానికి ప్రయత్నిస్తుందెవరు? ఇషిక. ఛాలెంజ్ చేసి వెళ్లిపోయిందెవరు? ఇషిక. మరి ఇక్కడికెలా వచ్చారయ్యా? ఏ విధంగా వచ్చారు? క్షమించండి మాత, ఏదో ఆవేశంలో. కోపం, ఆవేశం అన్ని అనర్థాలకి మూలం. అవి తగ్గించుకోండి. మీలో ఉన్న శత్రువులవి. మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మీ బయట శత్రువులు మీ కుటుంబాన్ని పాడు చేస్తారు. వెళ్ళండి, వాళ్ళెవరో వెతకండి. సర్వం మంగళం. వెళ్ళొస్తాం మాత. కృష్ణ, పద. నాకున్నది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నాది అనుమానం కాదు, ఆలోచన. ఇప్పటి వరకు ఆ ఆలోచనతోనే బతుకుతూ వచ్చాను. అది ఇక్కడ తప్పనిపిస్తే నన్ను నేను మార్చుకుంటాను. కానీ ఇక్కడే తప్పుందని తేలితే మీ అందరి జాతకాలు మార్చేస్తాను. ఎవ్వరిని వదిలిపెట్టను. దేవుడు ఈ ఆశ్రమంలో మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఉన్నాడు. తేజ, ఎక్కడున్నావు? సరే తేజ, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి కృష్ణ? ఇక్కడి నుంచి వెళ్ళిన ఇష్క హైదరాబాద్ వెళ్ళలేదట. వాళ్ళ పిన్ని గురించి కూడా తెలియదట. ఇష్క వాళ్ళ పిన్ని కడపలో ఉంటుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమోనని వడ్డీ లక్ష్మి గారితో చెప్పి ఎంక్వైరీ చేయించమని చెప్పాను. ఖచ్చితంగా ఇషికే వదిన్ని రుద్రని కిడ్నాప్ చేసి ఉంటుంది కృష్ణ. తనకే అవసరం ఉంది.
గౌతమి మిస్సింగ్ వెనక మాతాజీ హస్తమో ఇషిక ప్రమేయమో ఉంటుందని విజయ్ కృష్ణలు అనుమానిస్తున్నారు సార్. అంటే అంతా మనం అనుకున్నట్టు జరుగుతుందన్నమాట.